సో, హైదరాబాద్ అండ్ బెంగుళూరులో ఇలాంటి కంపెనీస్ కూడా ఉంటాయి జాగ్రత్త. సో, ఇలాంటి కంపెనీస్‌లో జాయిన్ అయ్యారంటే మీ భవిష్యత్తు అనేది నాశనం అయిపోతది. జాయిన్ అయితే భవిష్యత్తు నాశనం అయిపోతుంది అనే దానికంటే కూడా అలాంటి జాబ్‌ని మీరు ఫుల్ టైమ్ జాబ్ లాగా, కెరియర్ లాగా దాని మీద ఎక్స్‌పెక్టేషన్స్ అలాంటి జాబ్ మీద, అలాంటి ఉద్యోగం మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారంటే డెఫినెట్‌లీ మీరు ఇబ్బంది పడతారు. అంటే ఎలాంటి ఉద్యోగాలు ఏంటి అనేది హైదరాబాద్, బెంగుళూరులో ఇలాంటి కంపెనీస్ బోలెడు ఉంటాయి. సో, ఇక్కడ ఉద్యోగం అని కాదు గానీ కంపెనీస్ అని మాట్లాడుతున్నాను. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను? జనరల్‌గా ఏంటి అంటే మనం ఈ ఉద్యోగం బావుంటది. జాబ్‌లో ఫ్యూచర్ ఇలా ఉంటది. జనరల్‌గా ఇలా డిస్కస్ చేస్తా ఉంటాం. కానీ కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే ఆఫర్ లెటర్ ఇయ్యరు, రిలీవింగ్ లెటర్ ఇయ్యరు, పే స్లిప్స్ ఇయ్యరు, కనీసం ఐడీ కార్డ్ ఇయ్యరు. ఎలా ఉంటదంటే క్యాష్ రూపంలోనో, ఫోన్‌పే రూపంలోనో, గూగుల్ పే రూపంలోనో ఎలాంటి రిలవెంట్ అనేది ఉండదు. సో, నేను దీన్నే కెరియర్‌గా మలుచుకుంటాను. లేకపోతే ఇలాంటి కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇప్పటికి మీరు ఆశ్చర్యపోతారో లేదో ఇప్పటికి కొన్ని కంపెనీసు చెక్ రూపంలో, క్యాష్ రూపంలో వాళ్ళు జీతాలిస్తాయి. సో, ఇది ఎక్కువగా సివిల్ అండ్ మెకానికల్‌లో జరుగుతా ఉంటది. దాంతో పాటు వేరే అదర్ కంపెనీస్ కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక పని అని చెప్పి మిమ్మల్ని తీసుకుంటారు. మేము ఒక అంటే జాబ్ రోల్ ఒకటని చెప్పి తీసుకుంటారు. వేరే వేరే ఇర్రెలవెంట్ వర్క్స్ అనేవి మీతో చేపిస్తా ఉంటారు. సో, ఇక్కడ ఏంటి అంటే దీనికి సంబంధించే ఇలాంటి జాబ్‌తో మీరు మీ జీవితాన్ని ముడిపెట్టుకొని దీని మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని లేకపోతే దీని మీద ఇంకోటి చేసుకుంటూ ఇలాంటి కంపెనీస్‌లో జాయిన్ అవ్వడం మాత్రం కరెక్ట్ కాదు. ఒకవేళ జాయిన్ అయినా గానీ కన్సిడర్ దట్ కంపెనీ యాస్ ఏ పార్ట్ టైమ్‌లో జాబ్ లాగే కన్సిడర్ చేసుకోండి. సో, డెఫినెట్‌లీ ఇలా ఏం చేస్తారంటే వాళ్ళు రీప్లేస్ చేస్తా ఉంటారు. ఎప్పుడు పడితే అప్పుడు ఉద్యోగాలు సడెన్‌గా టెర్మినేట్ చేయడమో, సో, ఇవన్నీ కూడా చేస్తా ఉంటారు. సో, అందుకని నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇలాంటి కంపెనీసు నేను ఆశ్చర్యపోయాను. అంటే ఇంకా ఉన్నాయా? అనేది పాస్ట్ ఒక 15, 20 డేస్ నుంచి దాదాపు ఒక 3, 4 స్టూడెంట్స్ హైదరాబాద్ అండ్ బెంగుళూరులో ఇలాంటి కంపెనీస్ ఉన్నాయన్న, ఇలాంటివి కూడా ఉన్నాయి. మీరు కొంచెం అవేర్‌నెస్ తీసుకురండి. అందరికి చెప్పండి. మా జీవితాలు ఖరాబ్ అయిపోయినాయి. దాదాపు 1 ½ ఇయర్ నుంచి వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకోరు దొరికితే నన్ను తీసేయాలని రెడీగా ఉన్నారు. సో, ఐ గాట్ ద ఇన్ఫో. నాకు ఆఫర్ లెటర్ లేదు, రిలీవింగ్ లెటర్ లేదు, ఏం లేదు. ఇప్పుడు నేనేం చేయాలన్నా గానీ ఈ 1 ½ ఇయర్ ఏదో డబ్బులొచ్చినాయి అంటే వచ్చినాయి. అది కూడా ఏంటి అంటే 22,000 అని చెప్పారు. 16,000 ఒకసారి, 15,000 ఒకసారి ఇట్లా ఇస్తా వచ్చారు. సో, నా పరిస్థితిని బట్టి నేను కూడా కంటిన్యూ అవుతూ వచ్చాను. బట్ దీని మీద కొంత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాను. అది నేను చేసిన తప్పు అని చెప్పని అన్నాడు. సో, ఇలాంటి కంపెనీలు కూడా ఉంటాయి హైదరాబాద్ అండ్ బెంగుళూరులో. సో, దయచేసి పార్ట్ టైమ్ జాబ్‌గా చూడండి. డోంట్ కన్సిడర్ దాని మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే మనకి ఫైనాన్షియల్‌గా బర్డెన్ ఉండి లేకపోతే ఫైనాన్షియల్‌గా మనం పూట గడవడం కష్టంగా ఉంది. సో, ఖచ్చితంగా జాబ్ చేయాల్సిన పరిస్థితి. సో, అలాంటి సిట్యుయేషన్‌లో మీరు జాబ్ చేయండి అండ్ ఆల్టర్‌నేట్ కూడా ఆలోచించుకోండి. ఆల్ ది బెస్ట్.